దూపైనప్పుడు బాయి తవ్వడం, ఆపదొచ్చినప్పుడే మొక్కులు మొక్కడం రాజకీయాల్లో మామూలే. ఓ సీనియర్ లీడర్ ఇప్పుడు ఇదే సామెత వాడుతున్నారట. అవసరం ఉన్నప్పుడు చుట్టూ తిరిగిన పెద్ద లీడర్లు అవసరం తీరాక తన వంక కూడా చూడట్లేదని ఫీల్ అవుతున్నారు. తన దారి తాను చూసుకోకుండా బతిమాలి ఆపిన వాళ్లే ఇప్పుడు తన దారికి అడ్డం పడుతున్నారని గరమవుతున్నారట. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు పరిస్థితి గందరగోళంగా మారిందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. లోక్సభ ఎన్నికల్లో సోయంని పక్కన పెట్టి నగేష్ కు టికెట్ ఇచ్చింది బీజేపీ. ఎంపీ ఎన్నికల ముందు సోయంకు కేంద్రంలో ఏదో ఒక పదవి ఇప్పిస్తామని చెప్పి బైపాస్ చేశారట. సీన్ కట్ చేస్తే మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడినా పదవి ముచ్చట తీస్తలేరట పార్టీ పెద్దలు. ఇప్పుడేం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట మాజీ ఎంపీ సోయం బాపురావు. జిల్లాలోని 4 ఎమ్మెల్యేలు గట్టిగా వ్యతిరేకించడంతోనే సోయం ఎంపీ టికెట్ గల్లంతైందని ఆయన వర్గం గుర్రుగా ఉందట. ఎమ్మెల్యేగా ఓడిన అభ్యర్థి ఎంపీగా ఎట్లా గెలుస్తారని ఆ 4 కొర్రి పెట్టారట. పార్టీ పెద్దలు ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పడంతో సరేనని పోటీ చేయకుండా సైడ్ ఇచ్చారట సోయం. కేంద్రం ఇచ్చే పదవిని కూడా పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని గుర్రుగా ఉన్నారట మాజీ ఎంపీ. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాజా మాజీ ఎంపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని జిల్లా అంతటా డిస్కషన్ నడుస్తోందట. వాస్తవానికి ఎన్నికల ముందే సోయం కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. సీఎం రేవంత్ తో ఈ మాజీ ఎంపీ టచ్ లో ఉన్నారనే టాక్. ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణలతో బోత్ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్ దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో మకాం పెట్టేందుకు సామాన్లు సర్దుకుంటున్నారట. సేమ్ టైం అనిల్ జాదవ్ ని బీజేపీలోకి తీసుకెళ్లేందుకు సిట్టింగ్ ఎంపీతో పాటు 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పట్టుదలతో ఉన్నారట. పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల వ్యూహానికి చెక్ పెట్టి ప్రతీకార వ్యూహానికి సోయం స్కెచ్ వేస్తున్నారట. అధికార పార్టీ హస్తం అందుకోని జిల్లాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారట. ముందుగా లోకల్ ఎలక్షన్స్ లో సత్తా చాటి జిల్లా రాజకీయాల్లో పట్టు పెంచుకోవాలని స్కెచ్ గీశారట. తన వర్గాన్ని కాపాడుకోవడంతో పాటు బీజేపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో హస్తవాసి పెంచాలని ప్లాన్ వేస్తున్నారట. అధికార పార్టీ అండతో బీజేపీ సిట్టింగ్ ప్రజాప్రతినిధులకు చెక్ పెట్టాలని చూస్తున్నారట తాజా మాజీ ఎంపీ సోయం బాపురావు.